అందరికీ నమస్కారం. ఇది కొంచెం సున్నితమైనటువంటి అంశం. పార్టీ రిలేటెడ్ కాదు. ఇప్పుడు పార్టీ రిలేటెడ్ కాని విషయాన్ని మాట్లాడేటప్పుడు వెనకాల పవన్ కళ్యాణ్ గారి ఫేస్ కానివ్వండి, లేదంటే జనసేన లోగో కానీ కనిపించకుండా వీడియో చేస్తాను. బట్ ఈరోజు ఇది పార్టీ రిలేటెడ్ కాకపోయినప్పటికీ కూడా వెనకాల లోగో ఎందుకు ఉంచాను, కళ్యాణ్ గారిని ఎందుకు ఉంచాను అంటే, మాట్లాడబోయేటువంటి అంశంలో ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పుదారి పట్టించి ఆయన మీద లేనిపోని బురదను చల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే ఆయన లోగో ఉంచడం జరిగింది. బట్ ఇది ప్యూర్లీ ఒక సామాజిక అంశం కింద డిస్కషను అని మాత్రమే అనుకుంటున్నాను. నిన్న ఇక్కడ ఏలూరు వేదికగా దళిత క్రైస్తవ సభ జరిగిందని విన్నాను, చూశాను. సోషల్ మీడియాలో కొన్ని ట్రోలింగ్స్ అవి వీడియోస్ వస్తూ ఉంటే చూశాను. పెట్టినటువంటి సభ దళిత క్రైస్తవులకి అన్యాయం జరుగుతోంది అనేది వారి యొక్క ఎజెండా కింద వెనకాల లోగో చూస్తే కనిపించింది. అంటే వెనకాల ఆ సభలో వెనకాల ఉన్న బ్యానర్ మీద పేరు చూస్తే కనిపించింది. కానీ ఒక్కరి స్పీచ్ కూడా దానికి అనుగుణంగా సాగలేదు. మొత్తం అంతా కూడా రాజకీయ వేదిక కిందే మాట్లాడుతూ వచ్చారు. దాంట్లో కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకోవాలనిపించింది. ఇది పొలిటికల్ సపోర్ట్ కాదు, పొలిటికల్ అగెనిస్ట్ కాదు, ప్యూర్లీ నేను గమనించినటువంటి కొన్ని అంశాలను మీతో షేర్ చేసినటువంటి విషయం. ఫస్ట్, మతం అంశం మనసుకు సంబంధించింది, సమాజానికి సంబంధించిన అంశం ఇది కాదు. రాజ్యాంగంలో కులాల వివక్షతను నిర్మూలించడానికి ఆర్థిక పరిపుష్టి, సామాజిక గుర్తింపు, రాజకీయ రిజర్వేషన్లు వస్తే సమాజంలో వెనుకబడ్డటువంటి వర్గాలకు కాస్త అధిక వర్ణాలు ఏవైతే వివక్షకు గురవుతూ ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి వివక్షకు గురి చేస్తున్నటువంటి వర్గాల దగ్గర కాస్త ఈక్వాలిటీ లభిస్తుంది, సమాజంలో గుర్తింపు దక్కుతుంది, ఆర్థికంగా ఎదిగితే అంటరాంతనం అనేది కనుమరుగైపోతుంది అనేది రాజ్యాంగంలో పొందుపరచినటువంటి అంశం. దాన్ని రచించింది, అమలుపరిచేది, చెప్పింది రాజ్యాంగం బై అంబేద్కర్ గారు. ఈ విషయం అందరికీ తెలుసు. అంబేద్కర్ గారు ఏ విధానంతో అయితే కుల రిజర్వేషన్లను తీసుకొచ్చారో ఆ విధానంతోనే అమలవ్వాలి. ఇది చట్టవాదన, రాజ్యాంగ వాదన. ఇది ఇప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు క్రైస్తవం ఈ స్థాయిలో ఉందా లేదా అనేది మాకు తెలియదు. అసలు ఉందా లేదా అనేది కూడా తెలియదు. ఇప్పుడు క్రైస్తవం వచ్చింది. క్రైస్తవం యొక్క ఉద్దేశం ఏంటి? కులాలు లేవు, అంతా ఒకటే. కులాలే లేనటువంటి మతాన్ని స్వీకరించిన మీరు అంటరాని కులాలుగా పరిగణించబడుతున్నటువంటి వారికి ఇచ్చినటువంటి కుల సమాజంలో వారి కోసం, వారి అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి రిజర్వేషన్లను మీరు ఎలా వాడుకుంటారు అనేది ప్రస్తుత ఆధునిక సమాజం నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. అంటే క్రైస్తవ మతంలో కులాలు లేవు కాబట్టి కులాల వివక్షతని రూపుమాపడానికి ఇచ్చినటువంటి రిజర్వేషన్లను మీరు వాడుకోవడానికి లేదు అనేది కనిపిస్తున్నటువంటి వాదన. ఇది మార్పులు చేర్పులైనా నిర్మూలనైనా అన్నీ జరగాల్సింది ఎక్కడ? పార్లమెంట్ పరిధిలో జరగాలి, కోర్టుల పరిధిలో జరగాలి, రాజ్యాంగ సవరణల ద్వారా జరగాలి. కానీ ఇవేమీ లేకుండా రాజకీయ వేదికల మీద అసలు క్రైస్తవ మతానికే సంబంధం లేనటువంటి అంబేద్కర్ గారి బొమ్మ పెట్టి కేవలం దళితులకే సంబంధించినటువంటి నాయకుడిగా అంబేద్కర్ గారి మీద ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేసి మీరు ఆ వేదిక మీద మాట్లాడుతున్నారని నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఈ సిస్టమ్ని తీసుకురాలా. రాజ్యాంగం రచనలో పవన్ కళ్యాణ్ గారు లేరు. ఇవాళ సమీకరణల అమల్లో పవన్ కళ్యాణ్ గారు లేరు. ఇప్పుడు మార్పులు చేర్పులు చేయాలన్నా పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఈ విధానాన్ని వ్యతిరేకించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఒక మతాన్ని వ్యతిరేకించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక మతం పట్ల కానీ, ఒక కులం పట్ల కానీ వివక్షత చూపించలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసే సర్వీస్లో కానివ్వండి, సేవల్లో కానివ్వండి, ఆయన ఇచ్చేటువంటి దాన ధర్మాల్లో కానివ్వండి, ఆయన పరిపాలించేటువంటి విధానంలో కానివ్వండి, ఎక్కడా కూడా కుల వివక్షత కానివ్వండి, మత వివక్షత కానీ చూపించట్లేదు. మరి ఎందుకు మీరు అంత పెద్ద వేదిక పెట్టుకొని అమాయకులైన దళిత బిడ్డలను అందరిని అక్కడికి చేర్చి మీరు ఎందుకు మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ట్రై చేశారు? నాకు అర్థం కాదు. మీరు కొట్లాడాల్సింది ఈ విషయం గురించి పార్లమెంటు స్థాయిలో కొట్లాడేలాగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి.
లేదా సంబంధిత సంబంధించినట్టు దళిత ఎంపీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా మీరు బిల్లులు పాస్ చేయించే ప్రయత్నం చేయించాలి. వాళ్ళ వాయిస్ని పార్లమెంట్లో వినిపించేటట్టు ప్రయత్నం చేయించాలి. రాజ్యాంగ సవరణల కోసం డిమాండ్ చేయాలి. లేదా కోర్టుల ద్వారా ప్రొసీడింగ్స్ చేసుకోవాలి. ఇవి ఏమీ లేకుండా ఎవరి గురించి మాట్లాడాలని, ఎవరిని బ్లేమ్ చేయాలని, ఎవరికి లబ్ధి చేకూర్చాలని చెప్పేసి అనవసరంగా దళిత బిడ్డల్ని నాశనం చేస్తున్నారు. మీరు ఒక్కడన్నా నిన్న మాట్లాడిన వాళ్ళల్లో మతం మారినంత మాత్రాన ఫారిన్ కంట్రీస్లో క్రిస్టియానిటీ ఒకటే ఉంటుంది కాబట్టి, అక్కడ మతాలు లేవు కాబట్టి, అక్కడ కులాలు లేవు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి విధానం ధనికులు అని కీర్తించబడ్డటువంటి వ్యవస్థ, కుల సమాజంగా ఉన్నటువంటి భారతదేశంలో మతం మారినంత మాత్రాన కులాల వివక్షత ఎక్కడ మారుతుంది? మేము ఇదే సమాజంలో కదా ఉంటున్నాము. మేము మతం మారినా అది మా మనసుకు సంబంధించిన అంశం, కానీ మా ఆర్థిక పరిస్థితి ఎక్కడ మారింది? ఇక్కడ కులాలు, మిగతా కుల సమాజం మమ్మల్ని ఎక్కడ ఎంకరేజ్ చేస్తోంది? ఒక మాదిగా వ్యక్తి వచ్చి హిందువుగా ఉన్నా బయట అరుగు మీదే సీట్ ఉంటుంది, లేదా క్రైస్తవుడిగా మారిన బయట అరుగు మీద సీట్ ఉంటుంది తప్ప, క్రైస్తవుడిగా మారినంత మాత్రాన్ని తీసుకెళ్లి అగ్రకులాల వాళ్ళు వెళ్ళి కుర్చీ వేసి పక్కన కూర్చోబెట్టుకోవడం, మంచం మీద పక్కన కూర్చోబెట్టుకోవడం చేయట్లేదు కదా. ఈ వివక్షత రూపుమాపాలి అంటే ఆర్థిక అభివృద్ధి, అలాగే సామాజిక అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం ఇవే కదా ఈ వివక్షతను మాపేది. డబ్బున్న ఒక మాదిగోడికి ఇచ్చిన విలువ డబ్బు లేనటువంటి ఇంకొక మాదిగోడికి ఇవ్వరు కదా అని ఎవడు ఎందుకు మాట్లాడలేదు ఆ వేదిక మీద నాకు అర్థం కాలేదు. ఇది కదా మీరు మాట్లాడాల్సింది అక్కడ. నిజంగా ఈ విషయంలో ఉన్నటువంటి సెన్సిటివిటీని కదా మీరు ఆ వేదిక సాక్షిగా ప్రజల్లో ఆవిష్కరించాల్సింది, ప్రభుత్వానికి చేరవేయాల్సింది. మతం మారినంత మాత్రంలో ఆర్థిక పరిస్థితి మారలేదు కదా. మతం మారినంత మాత్రాన కులంతో వేళ్లు ఊనుకుపోయినటువంటి భారతదేశంలో గ్రామాల్లో ఎక్కడా కూడా ఏ మతం మారినా సరే ఆ కులాన్ని అలాగే చూస్తూ ఉంటారు కదా మిగతా కులాలు. ఆర్థికంగా అభివృద్ధి చెందితే డబ్బుకు విలువిచ్చి గౌరవిస్తున్న వ్యవస్థ కదా ఇది. రాజకీయంగా పదవులు అనుభవిస్తూ ఉంటే పవర్కు విలువిస్తున్న వ్యవస్థ కదా ఇది. మతానికి విలువిస్తున్న వ్యవస్థ కాదు కదా ఇది. మరి నేను మతం మారినంత మాత్రం నా వర్గాలకో నా కుటుంబానికో ఎక్కడ గౌరవం దక్కుతుంది? దక్కట్లేదు కదా. మరి నాకు రిజర్వేషన్లు ఎందుకు తీసేస్తారు? నా స్థాయి ఏం మారింది సమాజంలో? నా చుట్టూ కుల సమాజం ఉంటే నేను మతం మారినంత మాత్రం నా కులం నన్ను వివక్షత చూపకుండా ఎక్కడ ఆపుతుందని చెప్పేసి కదా మీరు క్వశ్చన్ చేయాలి. ఇది కదా మీరు అడగాల్సినటువంటి అంశం. ఎవడు దళితుల్ని ఎందుకింత గొర్రెలను చేసి ప్రతివాడు ఆర్థికంగా మీ రాజకీయ లబ్ధి కోసం ఎందుకు దళితులను వాడుకుంటున్నారు ప్రతివాడు? నాకు అర్థం కావట్లేదు. దళిత సమాజంలో పుట్టినవాడు దళితులకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే ఇంకా అగ్రవర్ణాలు ఎక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాయి? ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ఎప్పటి నుంచో ఇది ఉంది నాకు మనసులో, కానీ నేను ఏ సందర్భంలో కూడా, అంటే నేను పాలిటిక్స్లోకి వచ్చాను కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ ఫీల్డ్ కాబట్టి ఎటు నుంచి ఎటు మాట్లాడిన ప్రతిదీ భవిష్యత్తులో బురదపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాట్లాడాలి. ఎవరైనా సరే హిందూ మతం నుంచి క్రైస్తవ మతానికి ఎందుకు వెళుతున్నారని ఎప్పుడైనా ఆలోచించారా? హిందూ ధర్మకర్తలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎప్పుడైనా సరే ఆలోచించారా? చేసేటువంటి ప్రయత్నం చేశారా? సహజంగా నేను నేను నిద్ర లేస్తే ఒక 4 చర్చిలు ఉన్నాయి మా పల్లెలో. 4 చర్చిల నుంచి వినేటువంటి మాటలు ఆ మైకుల ద్వారా లేస్తూ ఉంటా. పక్కనే మళ్ళీ ఊరుంది, అంటే మాకు రోడ్డుకి అవతల వైపు చౌదరీసు అండ్ మిగతా కులాలు ఉంటే, రోడ్డుకి యువతల వైపు ఎస్సీస్ ఉంటాం కాబట్టి మాకు టెంపుల్స్ అండ్ చర్చిలు దగ్గరే. బట్ ఏ రోజు పండగ రోజు తప్ప టెంపుల్ సౌండ్ నాకు ఎప్పుడు వినిపించదు. రోజు వినిపించేది చర్చిల సౌండే. ఇక్కడ ఒక మనిషి బాధలో ఉంటే ఇవాళ మీకు చూస్తే సోకాల్డ్ ఇవాళ సోషల్ మీడియాలో కానివ్వండి, ఈవెన్ ఒక మెడికల్ వ్యవస్థలో కానివ్వండి, ఉద్యోగ వ్యవస్థలో కానివ్వండి, బాగా పెరిగిపోయినటువంటి అంశం ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకంత పాపులర్ అయ్యారు? సైకాలజిస్టులు ఎందుకంత పాపులర్ అయ్యారు? థెరపిస్టులు ఎందుకంత పాపులర్ అయ్యారు? కౌన్సిలింగ్ చేసేటువంటి స్పెషలిస్టులు ఎందుకంత పాపులర్ అయ్యారు? బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ వర్డ్స్. కమ్యూనికేషన్ ఆఫ్ వర్డ్స్ అంటే ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ని ట్యూన్ చేసే విధంగా మాట్లాడగలగడం. ఒక టెంపుల్కి వెళితే సంస్కృతం, దైవ భాష, సంస్కృతంలో చదివేటువంటి మంత్రాలు. సపోజ్ నేను ఒక టెంపుల్కి పూజకి వెళితే ఫలానా రాయపాటి అరుణ భరతఖండే భరతవర్షే గంగా గోదావరి మధ్య సమీపే కృష్ణా గోదావరి మధ్య సమీపే విలేజ్ ఏదో ఉత్తరాయణే దక్షిణ ఏదో పెట్టేసి ఒక రాయపాటి అరుణ నామధేయసే అని చెప్పేసి నా పేరుతోటి అర్చన లేదంటే ఇంకేదన్నా క్రతువులు చేస్తారు. అంటే భగవంతుడికి నా తరపున మధ్యలో ఉన్నటువంటి అయ్యవారు విన్నవిస్తున్నట్టు భాష.